ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినము నుంచి ప్రార్థనా పుస్తకంలో మీ ప్రార్థనవసతులు రాసి వాటి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థనవసతులు ఏదైనా నాకు తెలియచేయండి, నేను తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు ఘనమైన కార్యాలు మీ పట్ల జరిగిస్తారు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. బ్రతుకున్నట్లేంటి? నువ్వు బ్రతుకుండడం వల్లే కదా ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావు. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు మనిషి అయితే బ్రతుకున్నావు, కానీ లోపల చచ్చిన వ్యక్తిగా ఉన్నావు. నీకున్న అప్పు బాధలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ పరిస్థితులను బట్టి ఒక్కోసారి దేవుని దగ్గర అంటున్నావు కదా, అయ్యా నన్ను బ్రతికించయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు కదా. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బ్రతికించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నావో వాటన్నిటి విషయంలో కూడా దేవుడు సహాయము చేయబోతున్నారు నీకు. ఆమెన్. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మిమ్మల్ని నివసింపజేసేదని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు బ్రతుకుతున్నావు, నువ్వు ఈరోజు తింటున్నావు, కానీ ఒంటికి పట్టడం లేదు, కంటి నిండా నిద్ర లేదు, ఆనందము లేదు. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నేను స్థిరపరుస్తాను, నిన్ను, నీ కుటుంబాన్ని కడతాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవాతి దేవుడు ఈరోజు నిన్ను చూచి, నీ బాధను చూసి ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈ దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, అయ్యా నువ్వు నాతోనే మాట్లాడవు నాయన, నన్ను బ్రతికిస్తానని మాట ఇచ్చావు ప్రభువా, ఇదిగో నా జీవితం, నా బిడ్డలు, నా పరిస్థితులు నీకు అప్పగిస్తున్నాను తండ్రి, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే గనక దేవుడు ఏమంటుండో తెలుసా? యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు. దేవుడు అంటున్నాడు, నేను దేవుణ్ణని, ఇదిగో నేను ఇచ్చిన మాటను నీ పట్ల నేను నెరవేరుస్తాను కదా, నేను దేవుణ్ణని నువ్వు తెలుసుకోబోతున్నావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కేవలం దేవుడు మాట ఇచ్చి ఊరుకునేవాడు కాదు, నీ జీవితాన్ని తిరిగి కట్టేవాడు ఆయన, నీ బాధను తొలగించేవాడు ఆయన, నీ సమస్యను నీకు దూరపరిచేవాడు ఆయన. ఈరోజు ఆ తండ్రి యేసై నీతో మాట్లాడుతున్నాడు. నీకు సంతోషకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. నెమ్మది కలిగిన జీవితాన్ని నువ్వు త్వరలో జీవించబోతూ ఉన్నావు. ఎలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు నువ్వు ఈ వాగ్దానం విన్నావో సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు గొప్పగా సాక్ష్యం చెప్పి ఆయన నామాన్ని మహిమపరచబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.